मण्डलमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। किञ्चित् सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यक्तितं सर्वं त्रैलोक्यं सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वं श्रुतिशरोरत्नं विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्याय तस्मै श्रीगुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनम् बिन्दुनादकलातीतं तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्ति समावृत्य मुक्तिमुक्ति प्रदाताच तस्मै श्री गुरवे नमः। अनेकजन्म सम्प्राप्तं कर्मबन्धविधायिने आत्मज्ञानप्रदायिने तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धुश्च यापनं सर्वसम्पदः गुरुपदो ततं संज्ञा तस्मै श्री न गुरो अधिकं तत्त्वं न गुरोरधिकं तपोः तत्त्वज्ञानस्ति तस्मै श्री गुरवे नमः। नमोऽस्तु श्रीजगन्नाथ गुरु श्रीजगद्गुरु नारायण सर्वभूतात्मा तस्मै श्री नमः। गुरुः
Panchamulam Guru Mokshamulam Guru Mokshamulam Guru Mokshamulam Guru हरि ओम स्क्रीन पे ముద్ర వేయండి కాసేపు హృదయ ముద్ర ఏదైనా సుఖాసనము పద్మాసనము లేదా అర్ధ పద్మాసనము రెండు చేతుల మణికట్లు రెండు మోకాళ్ళ మీద హృదయ ముద్ర చూపుడు వేలు కొన బొటన వేలు మొదల వద్దకు రావాలి బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు ఈ వేళ్ల చివరలు కలిసి ఉండాలి చిటికిన వేలు కాపి ఉంటుంది మోచేతుల వద్ద మడిస్తే కొంచెం తేలికగా ఉంటుంది అంటే ప్రయత్నము లేకుండా స్థిరంగా కూర్చున్నట్లుగా ఉంటుంది వెన్నెముక తల నిటారుగా కనులు మూసి ఉంచి మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని తల నుంచి కాలి వేళ్ల వరకు గమనిస్తూ ఇంకా ఏదైనా భాగంలో బిగుతుదనం కానీ అలసట కానీ ఉన్నట్లయితే ఆయా భాగాల పట్ల ధ్యాసతో కానీ లేదా చిన్న చిన్న కదలికల సహాయంతో కానీ వాటిని సరి చేసుకుంటూ
మరియు ఆ తర్వాత ఆయా భాగాలను స్థిరంగాను మరియు నిశ్చలంగాను మార్చుకుంటూ స్థిరంగాను మరియు నిశ్చలంగాను మార్చుకుంటూ పూర్తి శారీరక స్థిరత్వము పూర్తి శారీరక స్థిరత్వము స్థిరంగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరాన్ని మూసి ఉంచిన కనులతో వీక్షించండి. తల నుంచి 2 మోకాళ్ళ వరకు ఒక త్రికోణాకారంలో ఉన్నట్లు, అలానే పిరుదుల దగ్గర నుంచి 2 మోకాళ్ళ వరకు మరొక త్రికోణాకారంలో ఉన్నట్లు, స్థిరంగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరం యొక్క ధ్యాస. ధ్యాసను శరీరం మీద నుంచి నాసికల వద్దకు మార్చి 2 నాసికల ద్వారా లోనికి, బయటకు ప్రయాణించేటటువంటి గాలిని గమనిస్తూ 2 నాసికల ద్వారా లోనికి, బయటకు ప్రయాణించేటటువంటి గాలిని గమనిస్తూ మీరు గమనించటంతో పాటుగా దీర్ఘంగా మారుతున్నటువంటి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు మీరు గమనించటంతో పాటుగా దీర్ఘంగా మారుతున్నటువంటి ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసలు మీ నాసిక పుటాలకు కలుగజేసేటటువంటి అనుభూతులు ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసలు మీ నాసిక పుటాలకు కలుగజేసేటటువంటి అనుభూతులు మరియు మరింత లోతుగా గమనించినట్లయితే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసల యొక్క శబ్దము మరింత లోతుగా గమనించినట్లయితే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసల యొక్క శబ్దము మీరు గాలి లోపలికి తీసుకునేటప్పుడు సో అనేటటువంటి శబ్దం వెలువడుతుంది. దాన్ని గమనించండి. ఎస్ ఓ సో అనేటటువంటి శబ్దం వెలువడుతుంది. అలానే గాలి బయటకు వదిలేటప్పుడు
అమ్. హెచ్ఏఎం. అమ్ అనేటటువంటి శబ్దం వెలువడుతుంది. ఆ రెంటిని కలిపి వినటానికి ప్రయత్నం చేస్తే సోహం అనేటటువంటి ఒక మంత్ర శబ్దం వెలువడుతుంది. సోహం అనేటటువంటి మంత్ర శబ్దం వెలువడుతుంది. అది నిరంతరము కొనసాగేటటువంటి ప్రక్రియ. యోగులు, మునులు, ఋషులు దాని ద్వారానే ఆ మంత్ర శబ్దాన్ని నిరంతరము వినటము ద్వారా మాత్రమే వాళ్ళు ఆ ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరియు ఆ శబ్దము, సోహం మంత్ర శబ్దము తప్పించి మిగతా ఏ ధ్యాస కూడా మీకు ఉండకూడదు. ధ్యాసను బయట పరిసరాల వైపు మరలించండి. ఆ పరిసరాల నుంచి వినవచ్చేటటువంటి రకరకాల శబ్దాలు లేదా ధ్వనులు వినండి. వింటూ మీ చేతనావస్థను బహిర్ముఖం చేసుకోండి. వింటూ మీ చేతనావస్థను బహిర్ముఖం చేసుకోండి. ఆ తర్వాత మీ ధ్యాసను మీ భౌతిక శరీరం మీదకు తీసుకొని రండి. శరీరం కూర్చొని ఉన్నటువంటి తీరు, నేలని ఆని ఉన్నటువంటి తీరు, ఆని ఉన్నటువంటి భాగాలు, ఆని ఉన్న చోట కలిగేటటువంటి స్పర్శ మరియు దాని యొక్క అనుభూతి. ఇప్పుడు 2 అరిచేతులు దగ్గరగా తీసుకొని వచ్చి వార్మింగ్ చేయండి. కాళ్ళు చాపుకోండి. అటు ఇటు కదుపుకోండి. కాళ్ళు చాపుకొని అటు ఇటు కదుపుకొని మనం నిన్న నేర్చుకున్నటువంటి ఉష్ట్రాసనం ప్రయత్నం చేద్దాం. అందులో చూసారు కదా నిన్న ఉష్ట్రాసనము.
వజ్రాసనంలో కూర్చొని అక్కడి నుంచి మోకాళ్ళ మీద నుంచుని మోకాళ్ళ మధ్య ఎంతైతే దూరం ఉంటుందో పాదాల మధ్య కూడా అంతే దూరం ఉండాలి. కాలి వేళ్ళని తన్ని పెట్టుంచాలి. కాలి వేళ్ళని తన్ని పెట్టుంచాలి. కదలాలి, కదలాలి. మోకాళ్ళ మీద నుంచోవాలి. ఆ తర్వాత మన 2 చేతులతోనూ 2 చీలమండలు పట్టుకొని ఛాతీ దగ్గర విరుచుకుంటూ వెనక్కి విరుస్తూ తలని వెనక్కి వంచుతూ అదే ప్రయత్నంలో భాగంగా పిరుదులు నడుము భాగాన్ని ముందుకు తోయాలి. అంటే పొత్తి కడుపు అనవచ్చు. పొత్తి కడుపు భాగాన్ని ముందుకి తోయాలి. ఇట్లా నిలపండి. కొంచెం సేపు నిలపండి. మడాలు పట్టుకొని నిలపాలి. అలా ఎదరికి రండి ఒకసారి. ఆపి బెదరికి రండి. మరలా మోకాళ్ళ దగ్గర నేల కానించి 2 మోకాళ్ళని వెనక్కి వాలి పొత్తి కడుపుని ముందుకి తోయండి. ఇంతసేపు. అక్కడ అంతిమంగా మనకి కావాల్సింది మోకాళ్ళ నుంచి తుంటి వరకు ఉన్నటువంటి తొడల భాగము నిటారుగా ఉండాలి. 2 భుజాల దగ్గర విరిచినట్లుగా, వెనక్కి విరిచినట్లుగా, మెడను వెనక్కి వంచినట్లుగాను ఉండాలి. శోభ గారు శరీరం ఏటవాలుగా ఉన్నట్లుంది తల్లి. మీరు అయితే అడ్డంగా కూర్చోండి తల్లి. అప్పుడు మనం చేసే కదలికను బట్టి మీరు కూర్చునే పొజిషన్ మార్చుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు అడ్డంగా కూర్చోండి. నేను పక్క నుంచి చూస్తే నాకు తెలుస్తుంది. అర్థమవుతుంది. చెయ్యాలి, చెయ్యాలి. చెయ్యాలి. ఫైనల్ పొజిషన్ హోల్డ్ చేయటం అలవాటు చేసుకోండి. ఆశ్రిత కనిపించటం లేదమ్మా. వెనక్కి వాలాలి. తల పక్కకి తిప్పకూడదు. ధనలక్ష్మి ఎన్. తల పక్కకి తిప్పకూడదు. ఫైనల్ పొజిషన్ లో ఉన్నప్పుడు భార్గవ శరీరం ఏటవాలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. వెనక్కి వంచండి. ఇంకా సల్మా ఇంకొంచెం ముందుకు తోయండి తల్లి. అని వై సాయి కృష్ణ. మీరు కూడా అడ్డంగా వేసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తుందండి. అని రూపక్ సాయి అట్లా ముందుకు తోసి ఉంచండి. మీకు కుదిరింది. కాకపోతే మధ్యలో వెనక్కి వచ్చేస్తున్నారు. అని కరెక్టేనమ్మా. మెడ వెనక్కి ఉంచుకో తల్లి. మెడ వెనక్కి ఉంచుకొని భుజాల దగ్గర కొద్దిగా విరుచుకోమ్మా. సరిపోతుంది. చెయ్యాలి, చెయ్యాలి. మొత్తం 6, 7 సార్లన్నా ప్రయత్నం చేయండి. పుణ్యశ్రీ కుదిరిందమ్మా.
ఇంకా శోభ గారు కొంచెం కష్టపడండి తల్లి. అంటే ఇంకా ఏటవాలుగా కనిపిస్తుంది తల్లి శరీరము. కొంచెం. పని కుదిరిందండి. సుశీల ఇంకొంచెం ముందుకు తోసుకోమ్మా. పొత్తి కడుపు కొంచెం ముందుకు తోయండి తల్లి. పని ఆకుల కుదిరిందమ్మా. ఉండండమ్మా. మాధవి. అట్లా హోల్డ్ చేసి ఉంచండి. అదే భయమంతా పోతుంది. ఒక్కసారి కొంచెం ఓపిక పట్టి ఇట్లా నిలపగలిగితే మనం భయాన్ని అధిగమిస్తాం. మీరు అంతిమ స్థితిలో ఉండగలుగుతారు. పూర్తయితే ఆపి కాళ్ళు చాపుకుని వెల్లకిలా పడుకొని పశ్చిమోత్తానాసనము వేగంగా చేద్దాం. రెండు చేతులు చెవులు పక్కగా పైకి చాపుకోండి. పీల్చుతూ పైకి లేవండి. వదులుతూ ముందుకి వంగండి. పీల్చుతూ తలా చేతులు కలిపి ఉంచి పైకి లేవాలి. వదులుతూ మొత్తం వెనక్కి వాలాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ డైనమిక్ పశ్చిమోత్తానాసనము అంటారు, లేదా గత్యాత్మక పశ్చిమోత్తానాసనము అంటారు. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ
పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోండి. మరలా ఈసారి వేగంగా చేద్దాం. మరలా చేతులు చాపుకొని వన్ లేవాలి, 2 ముందుకి, 3 లేవాలి, 4 వెనక్కి, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఒక 5 సార్లు వేగంగా చేయండి. అలా చేతుల మధ్యలోనే ఉండాలి. వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి తీసుకోండి. వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి.
ఇప్పుడు ఒకసారి లేచి కూర్చోండి. సరే, సరే. నౌకాసనము అనే ఒక కొత్త ఆసనం ప్రయత్నం చేద్దాము. అది వెల్లకిలా పడుకొని చేసేటటువంటి ఆసనం. సో, వారు పడుకున్నారు. కొంచెం 2 పాదాలు దగ్గరికి, 2 అరిచేతులు తొడల మీదన ఉంచండి. ఇప్పుడు మొత్తం, మొత్తం శరీరం చేసి ఆ! చాలు, చాలు. ఇక్కడి నుంచి ఒకసారి చూడండి. గాలి లోపలికి తీసుకుంటూ ఆయన పైకి లెగుస్తారు. చూడండి. అంటే మడాల నుంచి తొడల క్రింది భాగం వరకు. అట్లనే తల వెనక భాగం దగ్గర నుంచి వీపు క్రింది భాగం వరకు. అంతిమంగా పిరుదులు నేలకి ఆని ఉన్నాయి కిందన. పైనుంచి చూస్తే తల, చేతులు, కాలిబేళ్ళు పైనుంచి ఒకే లైన్‌లో ఉన్నట్లుగా ఉండాలి. వదులుతూ నెమ్మదిగా క్రిందికి. 2 చేతులు తొడల మీద. పీల్చుతూ మరలా చూడండి, గమనించండి. మొత్తం శరీరాన్ని పైకి లేపుతాము. తల వెనక భాగం దగ్గర నుంచి వీపు, భుజాల రెక్కలు మరియు వీపు మధ్య భాగము, కొంచెం క్రింది భాగము. తర్వాత ఇటువైపు నుంచి మడాలు, పిక్కలు, తొడలు, క్రింది భాగాల వరకు అన్నమాట. సుమారుగా ఒక అడుగు, అడుగున్నర 2 సమానంగా ఉండాలి. అంతిమ స్థితిలో పొట్ట చాలా గట్టి పడిపోయినట్లుగా ఉంటుంది. మీరది గమనించండి. చేద్దామా ఇప్పుడు? వెల్లకిలా పడుకోండి. ఇది పవనముక్తాసనము చ్యుత. సర్వైకల్ ఉంటే కొంచెం అంటే వాళ్ళ ఇండివిడ్యువల్ వాడి కండిషన్ బట్టండి. అంటే చేయొచ్చా? చేయకూడదా? అనేది బేసికల్‌గా మరి సివియర్ అయితే గనక వద్దు. ఇంకేదైనా చేసుకోండి తల్లి ఆ సమయంలో. 2 పాదాలు దగ్గరికి, 2 చేతులు తొడల మీద, పీల్చుతూ కాళ్ళెంత లేచాయో మోకాళ్ళ దగ్గర మడవకూడదండి పూజ గారు. కాళ్ళెంత లేచాయో తల కూడా భుజాల రెక్కలు, తల కూడా అంతే లేవాలి. మరీ ఎక్కువ లేవమాకండి. ఎక్కువ లేవొద్దండి సల్మా గారు. తనే అఖిల్ భరద్వాజ్. ఎక్కువ లేవకండి. మళ్ళా క్రిందికి. మళ్ళా క్రిందికి. పీల్చుతూ తల, చేతులు, పాదాలు మొత్తం 3 కూడా పైనుంచి చూస్తే ఒక లైన్‌లో ఉన్నట్లుగా ఉండాలి. కిందనేమో వీపు, తర్వాత తొడల భాగాలు ఇవన్నీ కూడా పైకి లేచి ఉండాలి. మడాల నుంచి నేల ఒక అడుగు దూరంలో ఉంటుంది. అడుగు ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి క్రిందికి. పీల్చుతూ ఎక్కువ లేవకండి. ఎక్కువ లేవకండి. మీకు ఒకటే గుర్తండి. ఫైనల్ పొజిషన్‌లో మీ పొట్టని నొక్కుంటే గనక చాలా గట్టిగా ఉంటుంది. అది మీకు కరెక్ట్ ఇండివిడ్యువల్‌గా అంటే వ్యక్తిగతంగా మీకు అది కరెక్ట్ పొజిషన్ అవుతుందండి. అంకిత చెయ్యమ్మా. పీల్చుతూ అఖిల్ పాదాలు కిందకి జరుపుకోండి.
కిందికి దించండి పాదాలు ఇంకా. అఖిల్ భరద్వాజ్. అట్లా హోల్డ్ చేయమ్మా, దాన్ని హోల్డ్ చేయి. తర్వాత మేరువ వెంకటేశ్వరరావు. వీపు మధ్య భాగం నేల కానింది. సల్మ గారు ఇప్పుడు కుదరలేదమ్మా. రామిరెడ్డి ఎక్కువ భుజాల రెక్కల భాగం ఎక్కువ పైకి లేపారండి. వదులుతూ క్రిందికి. భార్గవ్ గారు పాదాల పైకి లేపాలండి. పీల్చుతూ. ఇది పవన ముక్తాసనము రెండో భాగానికి సంబంధించింది. వదులుతూ క్రిందికి. మొదటి భాగంలో అన్నీ కూడా కదలికలన్నీ కూడా కీళ్ల వద్దనే ఉంటాయి. సుమారుగా ఒక 20-22 అభ్యాసాలు ఉంటాయి. మనం అవన్నీ కూడా పూర్తి చేసాం. పీల్చుతూ. మణి ఆకుల. అమ్మ వీపు పైకి లేవలేదండి, కాళ్ళు ఒక్కటే పైకి లేపారమ్మా. వదులుతూ క్రిందికి. పీల్చుతూ. ఇది పవన ముక్తాసనం రెండో భాగం అంటే ఉదర భాగానికి సంబంధించింది. అంటే మనం ఇప్పటి వరకు ఇది దాదాపుగా ఈ ఆసనము దాంట్లో చివరిది అవుతుంది. సుమారుగా 7-8 ఆసనాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం పూర్తి చేసాము. ఒక రోజు మొత్తము అవే చేద్దాము. వదులుతూ క్రిందికి. విఘ్నేశ్వర్ రెడ్డి కుదిరిందండి. రూపక్ సాయి పర్లేదు, భుజాలు కొంచెం కిందికి వాల్చుకోండి. పీల్చుతూ. వదులుతూ. మాధవి చెయ్యాలమ్మా. పీల్చుతూ. వదులుతూ. పీల్చుతూ. వదులుతూ. ఇంకొక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. తర్వాత ఆచార్య ట్రైల్ మా అనుష వీపు మధ్య భాగం కొంచెం పైకి లేపాలి. అట్లనే అవతలవేమో కాళ్ళు కనిపించడం లేదు. నాకు తెలిసి మీరు కాళ్ళు సరిగా లేపలేకపోతున్నారని అనిపిస్తుంది. ఆ! ఆ! పర్లేదు తల్లి. అట్లయితే పర్లేదు. 2 సార్లు పూర్తి కాగానే
వెనక్కి వాలి ఒక అర నిమిషం పాటు విశ్రాంతి తీసుకోండి. ముందు వజ్రాసనంలో కూర్చోండి. శశాంకాసనం యొక్క అంతిమ స్థితికి వెళ్ళండి. శశాంకాసనం యొక్క అంతిమ స్థితి కదా, మోచేతుల మీద కనిపిస్తుంది. నువ్వు చేతులు పైకి వెళ్తే భుజాల దగ్గర నిటారుగా చేసుకుంటూ పైకి ఆ, ఆ, శరీరాన్ని పైకి లేపండి. పైకి లేపండి. మోకాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఆదాల మధ్య దూరము అట్లానే ఉండాలి. ఇక్కడ ఇవి ఇవి తిన్నగానే ఉండాలి, ఇవి మారకూడదు. సరేనా? మొదట వజ్రాసనంకి వచ్చేది. చూడండి, మార్జారీ ఆసనము అని ఒక కొత్త ఆసనం. ఆల్రెడీ చేసిన ఆసనం పేరు నౌకాసనము. ఇప్పుడు చేయబోతున్నటువంటి ఆసనం పేరు మార్జారీ ఆసనము అంటారు. ఇది దాదాపుగా ఆసనాల పేర్లన్నీ కూడా పక్షుల పేర్లు కానీ, లేకపోతే జంతువుల పేర్లు కానీ, లేదా ఆ కదలికని ఆధారం చేసుకొని కానీ ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడు జంతువులు. మార్జారీ అంటే పిల్లి. పిల్లి ఎలా ఒళ్ళు విరుచుకుంటుంది అనేటటువంటిది ఒకటి. దాని యొక్క వెన్నుముక చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అందుకని అది చాలా చిన్న ప్రదేశంలో కూడా శరీరాన్ని సాగదీసుకొని కింద నుంచి దూరి వెళ్ళిపోతుంది అనమాట. అది ఆ వెన్నుముక అంత సరళంగా కావటానికి దాని యొక్క కదలిక మనము చేసినట్లయితే మన వెన్నుముక కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇది మీకు వజ్రాసనం తెలుసు. సో వారు వజ్రాసనంలో కూర్చున్నారు. ఇక్కడి నుంచి మీకు శశాంకాసనం యొక్క అంతిమ స్థితి కూడా తెలుసు. సో రెండు చేతులు ముందుకు పైకి, రెండు చేతులు పైకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తుంటి దగ్గర నుంచి క్రిందికి వంగారు. ఇప్పుడు ఆ చేతుల మధ్య దూరం కొంచెం పెంచుకోండి. అంటే మన ఛాతీ వెడల్పుకి సమానంగా ఉండాలి ఆ చేతుల మధ్య దూరం. ఇప్పుడు చేతుల్ని నిటారుగా చేసుకుంటూ పైకి లేవండి. చేతుల్ని నిటారుగా చేసుకుంటూ మోకాళ్ళ దగ్గర నుంచి తుంటి వరకు ఉన్న భాగాన్ని నిటారుగా చేసుకోండి. వాళ్ళకూడదు. చేతుల మధ్య దూరం ఎంతైతే ఉందో రెండు చేతుల మధ్యన అంతే దూరము రెండు మోకాళ్ళ మధ్యన కూడా ఉండాలి. రెండు మోకాళ్ళ మధ్యన కూడా ఉండాలి. అట్లానే రెండు పాదాల మధ్యన కూడా అంతే దూరం ఉంచండి. కాలి వేళ్ళు తన్ని పెట్టి ఉంచుట అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మోకాల నుంచి తుంటి వరకు ఉన్న భాగం నిటారుగా ఉందా లేదా గమనించుకోండి. ఆ తర్వాత మణికట్టు దగ్గర నుంచి భుజం వరకు ఉన్నటువంటి భాగం నిటారుగా ఉందా లేదా గమనించుకోండి. ఆ తర్వాత తుంటి దగ్గర నుంచి భుజాల వరకు, తర్వాత మణికట్టు దగ్గర నుంచి మోకాలి వరకు ఉన్న దూరము ఒకేలా ఉండాలి. ఈ భాగం వెనక్కి జరపండి. ఇప్పుడు ఈ భాగం ఏమీ కదలకూడదు. భుజాల దగ్గర నుంచి మణికట్టు వరకు, తుంటి దగ్గర నుంచి మోకాలి వరకు ఉన్నటువంటి భాగము అసలు కదలకూడదు. ఇక కదలకుండా వెన్నుముకని క్రిందికి జారవేయండి. జారవేసి నొక్కండి. అంటే తుంటి మరియు భుజాల సహాయంతో దాన్ని క్రిందికి నొక్కండి. రెండు వైపుల నుంచి నొక్కినట్లుగా ఉండాలి. ఆ తర్వాత పైకి నడుమును పైకి లేపండి. తల చేతుల మధ్యలోకి వస్తుంది. నడుము పైకి లేపాము. మరలా పీల్చుతూ నడుముని క్రిందికి జారవేస్తూ, ఇది ముందుకు కానీ వెనక్కి కానీ కదలకూడదు. తుంటి భాగము నడుముని క్రిందికి జారవేస్తూ పీల్చుతూ తల వెనక్కి వదులుతూ
తల చేతుల మధ్యలోకి వెళుతుంది. నడుము పైకి లేపుకుంటాము. శరీరము గూడులాగా అవుతుంది. ఇలా గూడులాగా చేయాలి. పీల్చుతూ ఇప్పుడు కిందికి జారవేసి కాన్వెక్స్ అండ్ కాంకేవ్ షేప్స్ అన్నమాట. అంటే కుంభాకారము, పుటాకారము అంటారు. ఓకేనా? చేద్దామా? మార్జారీ ఆసనము అంటారు. ఇక్కడ ఆసనాలు మనం ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మార్జారీ ఆసనం చేస్తున్నాము. ఉష్ట్రాసనము అంటే ఒంటికి సంబంధించింది. తర్వాత వ్యాఘ్రాసనం వస్తుంది. క్రో వాకింగ్ చేసాము. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, జంతువులు కానీ, పక్షులు కానీ చాలా ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేటట్లుగా ఉంటుంది. వాటి యొక్క జీవన విధానం. అట్లనే అవి ఆహారం సంపాదించుకుంటము, పునరుత్పత్తి అన్నీ కూడా వేరు వేరు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంకా అంటే నేను చదువుకున్నది భాగవతంలో నేను చదివిన దాన్ని బట్టి మొత్తం యోనులు భూప్రపంచం మీద యోనిలు యోనులు 84,00,000 రకాల జీవరాశులు ఉంటాయి. 84,00,000 యోనులు లేదా జీవరాశులు ఉంటాయన్నమాట. అంటే ఆ చివరిది చిట్ట చివరి యోని మనుష్య యోని అవుతుంది. మనుష్య జన్మ చివరిదనమాట. అంతకుముందు ఈ క్రిమి కీటకాదులు, పక్షులు, జంతువులు ఆహ్, చరాచర జీవరాశులంటారు. అంటే ఒకే చోట ఉండేటటువంటివి అంటే రాళ్ళు, రప్పలు వాటిలికి కూడా జీవం ఉంటుంది. మొక్కలు, వృక్షాలు ఇవన్నీ గూడా దాటుకుంటూ ఒక జీవి చివరికి మనుష్య యోనిలో ప్రకటితం అవుతారనమాట. మనము అన్ని యోనులు దాటుకుంటూ రావటం వలన, ఆ యోనుల్లో ఉన్నటువంటి కర్మ ఫలితాలు ఏదైతే ఉంటాయో, అవి మనల్ని అంటి పెట్టుకొని ఉంటాయన్నమాట. అంటిపెట్టుకొని అప్పుడప్పుడు వాటి యొక్క సంస్కారం మనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన ప్రవర్తనలో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లా వాటి యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి కదలికలను మనము ఆ ఆసనం ద్వారా చేయటం వలన దానికి సంబంధించినటువంటి ఆ జీవరాశికి సంబంధించినటువంటి సంస్కారాల నుంచి మనము బయటపడటము అనేటటువంటిది జరుగుతుందనమాట. అంటే ఇప్పటి వరకు నాకు అర్థమైంది అదనమాట. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, మయూరాసనం అని ఒకటుంటుంది. అది ఇప్పుడు మీ సిలబస్‌లో ఉండదు. అది అడ్వాన్స్‌డ్ ఆసనం అనమాట. అంటే ఈ అరిచేతుల మీద మొత్తం శరీరాన్ని నిలపాలి. అంటే ఆ అంతిమ స్థితిలో మనము నెమలి ఎట్లయితే నుంచుంటుందో అట్లానే పోలి ఉంటుంది మన శరీరం. పాముకి పాము యొక్క విషం కూడా నెమలిని చంపలేదు. అది పాముల్ని చంపి తింటుంది నెమలి. కానీ ఆ పాము యొక్క విషం ఏదైతే ఉంటుందో నెమలిని ఎటువంటి ప్రభావము చేయలేదనమాట. అంటే విషాన్ని కూడా అరిగించుకునేటటువంటి శక్తి ఉంటుందనమాట. అట్లనే ఆ మయూరాసనము చేసినట్లయితే మన జీర్ణ వ్యవస్థ కూడా అంత బలోపేతం అవుతుందనమాట. అంటే లోపల మనము అంత విష పదార్థం ఉన్నప్పటికీ లేదా అంతటి విషపూరితమైనటువంటి టాక్సిన్స్ బర్న్ చేసుకునేటటువంటి సామర్థ్యం మన జీర్ణ వ్యవస్థకి వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు దీంట్లో ఏం చెప్పుకున్నాము? క్రో వాకింగ్ చేసాం మనము. క్రో వాకింగ్‌లో ఏమవుతుంది? బరువుగా ఉండేటటువంటి శరీరానికి మనకు తేలికపాటి అనుభూతి కలుగుతుంది. అయితే ఒకటి మీరు చేసినట్లుగా 5, 6 రోజులు చేస్తే కాదండి. అలా చేసుకుంటూ వెళితే శరీరము గాలిలో తేలియాడినట్లుగా ఉంటుంది అని అర్థం అన్నమాట అక్కడ.
ఆ తర్వాత ఇప్పుడు మనం మార్జారి ఆసనం చేసాము. వెన్నుముక యొక్క సరళత కోసము ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడన్నా గమనించారా లేదో పిల్లి గేట్ కింద బయట గేట్ కింద చిన్న ఇంత దారిలో గుండా కూడా పాక్కుంటూ వెళ్ళిపోతుందనమాట. శరీరాన్ని సాగదీసి ఆ గేట్ క్రిందిగా అవతలకి వెళ్ళిపోతుందనమాట. అంటే శరీరంలో వెన్నుముకలో అంత సరళత ఉంటుంది. వెన్నుముక రిజిడ్‌గా ఉందనుకోండి, మనం కూడా స్టబర్న్‌గా ఉంటాం. అంటే మారటానికి సుముఖంగా ఉండము. విముఖంగా ఉంటామనమాట. అంటే వ్యక్తిత్వాన్ని మార్చుకోవటము అనేటటువంటిది. ఇక్కడ మార్పు అనేటటువంటిది ఎందుకు అవసరం అంటే, బావి, చిన్న కాలువ, నది ఉదాహరణలుగా తీసుకోండి. చెరువు మధ్యలో. బావి, చెరువు, తర్వాత కాలువ, నది. ఈ నాలుగిటిని ఒకసారి మీరు పరిశీలించండి. బావిలో ఉండేటటువంటి నీరు చాలా నల్లగా ఉంటుందన్నమాట. చాలా వాసనతో కూడి నల్లగా ఉంటుంది. అంతవరకు ఒప్పుకుంటారా? అంతవరకు ఒప్పుకుంటారా? ఆ తరువాత అంటే ఏంటి? దాని యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుంది ప్రవాహము? పరిమితమై ఉంటుంది. తక్కువ ప్లేస్‌లో పరిమితమై ఉంటుందన్నమాట. తొంగి చూస్తే చీకటిగా ఉంటుందన్నమాట. అంతవరకు కరెక్టేనా? ఆ! ఒకవేళ అది ఆ బావిలో అది నీరు వాడటం లేదనుకోండి, అంటే మార్పు చెందటం లేదనుకోండి, నీరంతా కూడా బావి పాడుబడిపోయిందంటాం. అవునా కాదా? ఆ తర్వాత మనము క చెరువు తీసుకుందాం. అక్కడ చెరువు కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. బావి కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నీరు కొంచెం పచ్చగా ఉంటుంది. పాడుబడిపోయిన బావిలో నీరు మనము దేనికి కూడా ఉపయోగించం. అసలు తీయంగా బయటికి అంతవరకు కరెక్టేనా? చెరువులో పచ్చగా ఉంటుంది. మంచిగా ఉంటే గనక మనం కూడా వాడుకుంటాము. పచ్చగా ఉన్నప్పుడు గీదల్ని కడగటానికి మాత్రమే ఉపయోగిస్తాం. అంతవరకు కరెక్టేనా? ఎప్పుడైనా పరిశీలించారా? తల ఊపాలి మధ్య మధ్యలో వింటున్నట్టుగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? కాలవ దాన్ని పరిశీలించండి. అంటే నీరు ఒక చోట నుంచి ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే కొన్ని ఊళ్ళని దాటుకుంటూ వెళ్తుందనమాట. ఆ నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దాన్నెందుకు ఉపయోగిస్తాము? గేదెలను కడగటానికి ఉపయోగిస్తాము. పంట పొలాల సాగుకి ఉపయోగిస్తాం. ఇంకా బావుంటే తాగేవాళ్ళం. మనం ఒకప్పుడైతే తాగేవాళ్ళం. ఇప్పుడైతే లేదది. కాలువలో నీరు మనం తాగటానికి సాహసం చెయ్యం మనం. కానీ పంట సాగుకు ఉపయోగిస్తామనమాట. ఎందుకు? అది కొన్ని కిలోమీటర్ల దూరము ప్రయాణిస్తూ ఉంటుందనమాట. ఆ తర్వాత నది తీసుకోండి. నది ఎక్కడో పుడుతుంది. అవునా? కాదా? ఎన్నో రాష్ట్రాలని దాటుకుంటూ వస్తుంది. అంటే వేల కిలోమీటర్లు ప్రయాణించి రాళ్ళ యొక్క ఒరిపిడిలకి గురయ్యి తద్వారా ఆ ఒరిపిడికి గురి కావటం ద్వారా ఆ నీటిలో ఉన్నటువంటి మలినాలని క్రిందికి చేరుకుంటాయన్నమాట. నదిలో క్రిందికి చేరుకుంటాయన్నమాట. పైన మనకి స్వచ్ఛమైనటువంటి నీరు మాత్రమే కనిపిస్తుంది. ఎందువలన? ఇది ఒక చోట ఉన్న నీరు ప్రయాణిస్తూ మార్పు చెందుతూ, ఒరిపిడిలకి గురవుతూ, మార్పు చెందుతూ మనకి పైన చాలా స్వచ్ఛంగా కనిపిస్తుందన్నమాట. చెరువుని బావిని వాడకపోతే పాడుపడిన బావి అంటామనమాట. చెరువు దాదాపుగా దూరంగా నడవటానికి ప్రయత్నం చేస్తాం. వాసన వచ్చేటట్లయితే గనక. కాలువ పొలాలకి వాడే కాలువ అని ఇప్పుడన్నా మనం మాక్సిమం వాడితే గనక కాళ్ళు కడుక్కుంటానికి వాడతామనమాట. అదే నదొచ్చేటప్పటికి కొంచెం కాలువ పట్ల కొంచెం భావన ఉంటుంది. అంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి నీరుని అందిస్తుంది కాబట్టి కొంచెం భావన ఉంటుందన్నమాట. ఆ తర్వాత నది దగ్గరకొచ్చేటప్పటికి మనం నదిని నది అని మాత్రమే అనం. ఒక తల్లి రూపంలో భావిస్తూ ఉంటాం అన్నమాట. గౌరవించబడుతుందా లేదా నది? అవునా కాదా?
ఎందువల్ల అది సాధ్యమైంది? తను మార్పుకి గురి కావటం వలన ఆ ఉన్నతమైనటువంటి భావన మనకు కలిగింది. దాని పట్ల ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి భావన మనకు కలిగింది అన్నమాట. అది. అట్లనే మార్పు చెందటం ద్వారా ఒకే చోట ఉంటే గనక అది కూడా బావిలాగానే ఆ నీరు ఎందుకు పనికి రాకుండా ఉండిపోయేది. కానీ ఒక చోట నుంచి మరొక చోటకు కదలటం ద్వారా అది తనల్ని తాను మార్పు చెందించుకునటం ద్వారా పరివర్తన చెంది స్వచ్ఛంగా మారిందనమాట. ఆ మార్పు మనలో కూడా అవసరం. ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నామనుకోండి ఏంటి మన మన దగ్గరకు కూడా ఎవరు రారనమాట. అందరూ కూడా కొంచెం కొంచెం దూరంగా జరుగుతూ ఉంటారనమాట. చివరికి ఏకాకిమైపోతామనమాట. అందువలన పరివర్తన, మార్పు అనేటటువంటిది మానవ జీవితంలో చాలా అవసరం అనమాట. ఆ మార్పు మనకి యోగా ద్వారా కూడా సాధ్యమవుతుంది. మనం ఇందాక చెప్పుకున్న ఒక వాక్యంని ఆధారం చేసుకొని, ఆయా యోనుల్లో మనము క్రోధి చేసుకున్నటువంటి సంస్కారాలని దాటటం ద్వారా కొన్ని ఆసనాలను లేదా ప్రాణాయామాలను చేయటం ద్వారా వాటి యొక్క సాధన ద్వారా ఆయా యోనుల్లో మనము క్రోధి చేసుకున్నటువంటి అంటే పోగు చేసుకున్నటువంటి లేదా వెనకేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలని దాటుకుంటూ పరివర్తన చెంది మనము కూడా మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకొని గౌరవించబడటము అనేటటువంటిది జరుగుతుంది. అది యోగా వలన ఒక ఫలితంగా నేను భావిస్తున్నాను అనమాట. నేను అనుభూతి చెందాను కాబట్టి ఆ మొక్క వరకు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము ఆరోగ్యం మాత్రమే కాదు, పొట్ట తగ్గించటము మాత్రమే కాదనమాట. లేదా అందంగా మార్చటము మాత్రమే కాదు. లేదా అనారోగ్యాన్ని దాటటము మాత్రమే కాదు. అనారోగ్యాన్ని అధిగమించటము మాత్రమే కాదనమాట. ఒక వ్యక్తిత్వ వికాసానికి లేదా ఒక మంచి వ్యక్తిత్వము రూపుదిద్దుకొనటానికి లేదా సంతరించుకొనటానికి యోగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక వారంలో కానీ, ఒక రోజులో మాత్రం సాధ్యం కాదండి. 3, 4 నెలలకి మీకు కొంచెము ధ్యాస విస్తృతమవుతుంది. అవేర్‌నెస్, ద ఎక్స్‌పాన్షన్ ఆఫ్ అవేర్‌నెస్ వి కెన్ సే ఇట్. అంటే మనకి ఏం జరుగుతుంది? మన శరీరంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది గమనిక కలుగుతుంది. ఇంకా లోతుకి వెళ్ళిన కొద్దీ కూడా ఆ ధ్యాస విస్తృతమవుతుంది. అంటే ఏకాగ్రతని సంతరించుకుంటుంది. ఏకాగ్రత తరువాత ధారణా శక్తిని సంతరించుకుంటుందనమాట. అంటే అది మనము చేసే పని మీద లేదా మనము చదువు లేకపోతే కనుక మనం చేసేటటువంటి వ్యాపకంలో అవి కనిపిస్తూ ఉంటాయి. ఈ మార్పు. ఏకాగ్రత లేదా ధారణ అనేటటువంటిది. అవి జరుగుతాయన్నమాట. అంటే దీర్ఘకాలం పాటు మనము యోగ సాధన చేయటం ద్వారా మనకి ప్రత్యాహారము ఎప్పుడు ఎక్కడో కంటిన్యూస్‌గా మన బుర్ర మీరు వింటూ ఉన్నారు ప్రస్తుతము. కానీ మీ మనసు పూర్తిగా నా గొంతు మీదే ఉన్నదా? కాదు. మధ్య మధ్యలో అట్లా వెళ్లి ఇట్లా వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. అవునా? కాదా? దాన్ని అటువంటి మన మనసుని మన దగ్గరకు తీసుకొని రావటాన్ని మనము చేసే పని మీదకు తీసుకొని రావటాన్ని ప్రత్యాహారము అంటారు. అలా తీసుకొచ్చిన మన మనసుని ఇట్లా 2 చిటికలేసి ఒకసారి ఇట్లా కాలు మీద కొడితే దీనికి ఎంత సమయం అయితే పట్టిందో దాన్ని ఒక ప్రత్యాహారము అంటారు. ఆ అవధిని. అట్లా 11 సార్లు ఎంత సమయం పడుతుందో 11 సార్లు చేయటానికి ఎంత సమయం పడుతుందో దాన్ని ఒక ధారణ అంటారు. ఈ మధ్యలో ఏకాగ్రత ఉంటుంది. ఈ మధ్యలో ఏకాగ్రత ఉంటుంది. దాన్ని ధారణ అంటారు. అలా 11 ధారణలకి ఎంతైతే సమయం పడుతుందో దాన్ని ఒక ధ్యానం అంటారు.
అట్లా 11 ధ్యానాలకి ఎంతైతే సమయం పడుతుందో అట్లా ఉండగలిగితే కనుక దాన్ని సమాధి అంటారనమాట. అవన్నీ మనకి చాలా దూరము. థియరిటికల్ గా ఉన్న ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ డ్యూరేషన్ అంటే ఎంత డ్యూరేషన్ మనసు మన దగ్గరకి ఎంతసేపు మన మనసు మన దగ్గరకు ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి అది ప్రయత్నం చేశాను. ఉదాహరణకి ఇప్పుడు అంటే మన అప్రోచ్ మనం విధానం ఎట్లా ఉంటుంది అంటే పొద్దున్నే చక్కగా డిపార్ట్మెంట్ వారు 6 గంటలకి యోగా టీచర్ని ఏర్పాటు చేశారు, లింక్ ఇచ్చారు. మనం యోగాకి రావడానికి ఇబ్బంది పడుతున్నాం అనమాట. పాపం వాళ్ళు ఎవరు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే మాకు కుదరట్లేదండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంటికి వచ్చి తలుపు తట్టినా కానీ మనము చేయలేనటువంటి లేదా ఉపయోగించుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామన్నమాట. ఇది పనికొచ్చే వస్తువు మీకు తలుపు తట్టి ఫోన్ చేసి బతిమలాడుతున్నారు. ఇది బాబు అటెండ్ కండి బాబు అని, అమ్మ అటెండ్ కండి అని చెప్పేసి బతిమలాడుతున్నారు అనమాట. మనము స్పందించటం లేదు. అంటే ఆ మాత్రము కష్టానికి కూడా మనము గురి కావటానికి సిద్ధంగా లేవన్నమాట ఈ రోజున. అంటే చిన్న చిన్న కష్టాలకి ఎదుర్కొనేటటువంటి మానసిక స్థైర్యం కూడా మన దగ్గర లేదనమాట. అది ఎట్లా వస్తుంది? లేదా ఒక చిన్న కష్టాన్ని ఎదుర్కొంటే ఏం జరుగుతుంది? దానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానన్నమాట. మనము సుమారుగా 10th చదివేటప్పుడు అనుకోండి, సుమారుగా ఆ వయసు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాం. మన ఫ్రెండ్స్ తోను మనం నలుగురు ఐదు కలుసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాం. చిన్న రాయి కనిపించింది. ఏం చేస్తామండి మనము? వాళ్ళకి ఆన్ చేయమ్మా, ఆన్ చేయడానికి వీలవుద్ది వాళ్ళు మాట్లాడటానికి. ఎవరిదైనా పర్లేదు, చెయ్యి గుడ్నెస్ చూద్దాం అసలు. ఏం చేస్తామండి? వాళ్ళతో తంతామా లేదా? సరే లేదంటే వాళ్ళు స్క్రీన్ చూపించమ్మా, పర్లేదు, లేట్ అవుతుంది. స్క్రీన్ చూపించేస్తే వాళ్ళు కనిపించేటట్లు. ఏం చేస్తాం? కాలుతో తంతామా లేదా? తన్నుకుంటా 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 రాయిని. ఓకే చాలు. చాలు. తన్నుకుంటా తన్నుకుంటా రాయిని తీసుకెళ్తాం మనతో పాటు కొంత దూరం. అవునా కదా? అలాంటి రాయిని అది ఎవరైనా విలువైంది అని మీకు చెప్పారనుకోండి, లేదా ఒక శిల్పి అంటే రాళ్ళని చెక్కి వాళ్ళని శిల్పే కదా అనేది. అతను ఏం చేశాడు? ఆ రాయిలో అతనికి ఏదో ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది. అతను ఏం చేస్తాడు? ఆ ఉలితో దాన్ని చెక్కుతూ ఉంటాడు. అవునా? చెక్కి తను చూసినటువంటి బొమ్మని దాంట్లో తీస్తాడనమాట. అది దేవుడి విగ్రహము లేకపోతే ఏదో అయి ఉంటుందన్నమాట. ఒక అందమైన బొమ్మని తీస్తాడనమాట. వెంటనే మీరు ఏం చేస్తారండి? కాలుతో కొట్టిన మీరు ఏం చేస్తారు? హేమ గారు కరెక్ట్ గా చెప్తారు. చాలా మంది నమస్కారాలు ఇప్పుడే కనపడకుండానే పెట్టేశారు మీరు. అవునా కాదా? మనకి ఊహలోనే మీరు వెంటనే నమస్కారం పెట్టారు. అవునా కాదా? వాళ్ళు స్క్రీన్ మీద కనిపించాలి. అవునా కదా? ఎందువల్ల వచ్చింది? ఆ రాయికి అంత గౌరవం ఎందువల్ల వచ్చింది? ఆ శిల్పి యొక్క దెబ్బలకి, ఆ ఉలి సుత్తి యొక్క దెబ్బలకి గురి కాబడింది కాబట్టి ఆ రాయికి అంత గౌరవము ప్రాప్తించబడినది. అవునా కదా? మనం కూడా అట్లానే చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొని ఎదురు దెబ్బలు తింటూ గనక పైకి వెళ్ళినట్లయితే వ్యక్తిత్వం వికాసం చెందబడి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకునటం ద్వారా 10 మంది చేత గౌరవించబడేటటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. కష్టం లేకుండా నిద్రని త్యాగం చేయకుండా మనకి ఏది ప్రాప్తించదు. అవునా కదా? మరి యాసనం చేద్దాం. మళ్ళీ యాసనం మళ్ళీ రేపటికి మళ్ళీ డెమో కిందకి వస్తాం, దగ్గరకు వస్తాం. ఇది ముగిద్దామే. ముందు వజ్రాసనంలో కూర్చోండి.
మొదట వజ్రాసనం చక్కగా మంచిగా చేయాలి. దాంట్లో ఇది చెప్పాను కదా! ఈ సిరీస్ వైస్‌గా నేను మరలా బెనిఫిట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సిరీస్ వైస్‌గా ఇండివిడ్యుయల్‌గా అంటే చాలా సమయం పడుతుంది. నెలల సమయం. సిరీస్ వైస్‌గా కొన్ని ఆసనాలు తీసుకొని, ఆ ఆసనాలు చేస్తే ఏం జరుగుతుంది అనేది తర్వాత మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఇది వజ్రాసనానికి గ్రూప్‌కి సంబంధించినటువంటి ఆసనం అన్నమాట. అంటే గైనిక్ ప్రాబ్లమ్స్‌కి ఒక చక్కటి ఆసనము. ఇక్కడ గైనిక్ అనగానే కేవలం లేడీసే చేయాలని మాత్రం భావనతో ఉండకండి. మనకి ప్రొస్టేట్ గ్లాండ్‌కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్‌ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా గైనిక్ అంటే గనక అది మనకి కూడా అవసరము అని మాత్రమే మీరు కూడా గుర్తుపెట్టుకోండి. వజ్రాసనంలో కూర్చున్నాము. అక్కడి నుంచి గాలి శశాంకాసనం మీకు గుర్తుంది కదా! ఆ! ఒకసారి చేతులు పైకి తీసుకొని వెళ్ళి, అక్కడి నుంచి వదులుతూ క్రిందికి చక్కగా ఆ! కిందకెళ్ళాలి. పని అంతసేపు పట్టకూడదండి. కదా! ఇక్కడ పిరుదులు మడాలకి ఆనాలి. దీన్ని కరెక్షన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పిరుదులు మడాలకి ఆనాలి. చెయ్యి నేలకు ఆనాలి. అరిచెయ్యి నేలకు ఆనాలి. కదా! ఇప్పుడు ఇంత ఆనిన తరువాత అరిచేతుల మధ్య దూరం సరిచేసుకోండి. అంటే మన ఛాతీ వెడల్పుకి సమానంగా దూరం పెట్టుకోండి. ఇప్పుడు పైకి లేవండి. చేతుల్ని నిటారుగా చేసుకుంటూ పైకి లేవండి. అరిచేతులు కదలకూడదు సత్యనారాయణ. అక్కడి నుంచి నడుముని పైకి లేపుకుంటూ పైకి లేచి అక్కడ ఎట్లా ఉండాలి? 2 చేతుల మధ్య దూరం ఎంతైతే ఉందో 2 మోకాళ్ళ మధ్య కూడా అంతే ఉండాలి. 2 పాదాల మధ్య కూడా అంతే దూరం ఉండాలి. సందీప్ వి. మీరు చేతుల మధ్య దూరం ఎక్కువ పెట్టారండి. ఆ తర్వాత మీరు గమనించవలసింది ఏమిటంటే మొట్టమొదటి కథ మీరు గమనించవలసింది మీ మోకాళ్ళకి, మీ చేతులకి మధ్య ఉన్న దూరం ఏదైతే ఉందో అది మీ మొండెం పొడవుకి లేదా మొండెం ఎత్తుకి సరిపడా ఉందా లేదా అనేది గమనించుకోవాలి. మాధవి ఇంకా చేతులు ముందుకు జరగాలి. ఆ తర్వాత మోకాల నుంచి తుంటి వరకు నిటారుగా ఉండాలి. మడికట్టు దగ్గర నుంచి భుజము వరకు ఉన్న భాగము నిటారుగా ఉండాలి. ఇక నుంచి వెన్నుముకని క్రిందికి జారవేస్తూ తలని పైకి తీసుకొని వెళ్ళండి. వెన్నుముకని క్రిందికి జారవేయండి. శరీరం వెనక్కి ముందుకి జరగకూడదు. కేవలము వెన్నుముక మాత్రమే. తల వెనక్కి, తల వెనక్కి. వెన్నుముకని క్రిందికి జారవేయాలి. శ్రీనిజ మొదటి ఆవిడ. ఆ స్క్రీన్‌లో మొదటి ఆవిడ. అక్కడి నుంచి వెన్నుముకని పైకి తీసుకొని వెళ్ళండి. గూడులాగా చేయండి. అంటే తల చేతుల మధ్యలోకి వెళ్తుంది. తల చేతుల మధ్యలోకి వెళ్తుంది. పీల్చుతూ నడుముని క్రిందికి జారవేసి తల పైకి అనూష మీకు చేతులు ఎక్కువ దూరం ముందుకెళ్ళిపోయినాయి తల్లి. చేతులు కొంచెం వెనక్కి జరుపుకోండమ్మా. వదులుతూ తల చేతుల మధ్యలోకి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఈ ఆసనం నేను మరలా రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొద్దిమంది ఏమైనా కరెక్షన్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. వదులుతూ మౌనిక గారు చేసుకోవచ్చమ్మా. పొట్టను లోపలికి లాగండి. గాలి వదులుతూ పొట్టను లోపలికి లాగండి. చేతుల మధ్యలోకి వెళుతుంది. నడుము దగ్గర గూడులాగా అవుతుంది. పీల్చుతూ వదులుతూ నడుముని గూడులాగా చేయండి. తల చేతుల మధ్యలోకి తీసుకొని వెళ్ళండి. తర్వాత పొట్టను లోపలికి లాగండి. పీల్చుతూ
క్రిందికి జారవేయండి. తుంటి భుజాల మధ్యన వెన్నుముకని క్రిందికి నొక్కండి. నొక్కండి. హాయిగా ఉంటుంది అట్లా నొక్కినప్పుడు. వదులుతూ పీల్చుతూ ఇక్కడ నొప్పి పుట్టే ఆసనం కాదిది. గమనించారో లేదు? వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ చాలు. వెనక్కి వజ్రాసనంలోకొచ్చి ఇక్కడి నుంచి కాళ్ళు చాపుకొని చేతులు ఒడిలో పెట్టుకొని విశ్రాంతి తీసుకోండి. ఇలా ఇందాక మనం చెప్పుకున్న దానికి కంటిన్యూషను 2 వాక్యాలు. కానీ అంత రాయి ఎంతైతే దెబ్బలకి గురైతే విగ్రహంగా రూపొందించబడి గౌరవించబడిందో, అట్లానే మనకి ఆరోగ్యం కావాలంటే చిన్న చిన్న నొప్పిని భరించగలిగిన స్థితిలో మన మనసు ఉండాలి. దానికి వీలుగా మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఒక రోజు వస్తే గనక క్రమశిక్షణ అలవడుతుంది. రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ సాధించగలగాలి అని మనం మొదట్లో చెప్పుకున్నాం. రోజు రావటము, తరువాత సమయానికి రావటము అనేటటువంటిది. 6:15కు వస్తున్నాము, 6:30కు వస్తున్నాము, 6:45కు వస్తున్నాము. మన్నెవరు అడిగేవాళ్ళు లేరు. మనం జవాబు చెప్పేది లేదు. మనం అప్పటి వరకు అయిపోయిన ఆసనాల వల్ల మనం చేశామా? మనం చేస్తామా? అంటే ఇంటి దగ్గరకొచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోలేనటువంటి మానసిక స్థితిలో ఉన్నామనమాట. ఏమన్నా తప్పు మాట్లాడుతున్నానా? ఆ! ఏమన్నా తప్పు మాట్లాడుతున్నానా? అనచ్చా? అనకూడదా? చెప్పచ్చా? ఓకే. ఇదిగో.